సరే, మన దగ్గర ఏదైనా విలువైన వస్తువు ఉందనుకుందాం, కాని దాన్ని మనం అస్సలు వాడకపోతే దాన్ని నిజంగా విలువున్నట్టా? ఇదే పాయింట్ మీద ఒక లోభి, అతని బంగారం సంపద అసలైన విలువ ఏంటి అనే దాని గురించి చెప్పే ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం చూద్దాం. అసలు భూమిలో పాతిపెట్టేసిన సంపదకు విలువ ఉంటుందా? ఒక్క క్షణం ఆలోచించండి. అంటే అది ఉన్నా లేనట్టే కదా. మన కథలో ఉన్న వ్యక్తికి సరిగ్గా ఇదే అనుభవం కాబోతుంది. తన జీవితంలో ఈ కఠినమైన నిజాన్ని తనే స్వయంగా తెలుసుకుంటాడు. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ ఒక లోభి ఉండేవాడు. ఆయనే మన కథానాయకుడు అనొచ్చు. ఇంతకీ ఎవరైనా ఏంటాయన కథ? ఇక్కడే మనకొక విచిత్రమైన విషయం కనిపిస్తుంది. అతని దగ్గర డబ్బుకు లోటు లేదు, అపారమైన సంపద ఉంది. కాని అతని బ్రతుకు చూస్తే మాత్రం పూర్తి పేదరికంలో ఉండేవాడు. అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం, కనీసం కడుపు నిండా తిండి కూడా తినకపోవడం. ఇలా సాగేది ఆయన జీవితం. ఎంత విచిత్రమో కదా. అసలు ఆయన జీవితం మొత్తం ఒకే ఒక రహస్యం చుట్టూ తిరుగుతూ ఉండేది. అదేంటంటే, తన దగ్గరున్న డబ్బునంతా కలిపి ఒకే ఒక్క పెద్ద బంగారు కడ్డీగా మార్చేశాడు. మరి ఆ బంగారాన్నేం చేశాడు? అదే అసలు కథ. చూద్దాం. ప్రతిరోజూ రాత్రి చీకటి పడ్డాక ఆయన చేసే పని ఇదే. తోటలోకి వెళ్లడం, ఒకచోట తవ్వడం, ఆ బంగారు కడ్డిని బయటకు తీసి దాన్ని చూస్తూ మురిసిపోవడం, మళ్ళీ జాగ్రత్తగా దాన్ని పూడ్చిపెట్టేయడం. చూడండి, ఆ సంపదతో ఆయన పొందిన ఆనందమంతా దాన్ని ఖర్చు చేయడంలో లేదు, కేవలం అలా దాన్ని చూసుకోవడంలోనే ఉంది. అయితే రోజూ ఒకే చోటికి వెళ్ళి ఏదో తవ్వడం, చూడటం, మళ్ళీ పూడ్చేయడం, ఇలాంటి వింత అలవాటు ఎవరికంటా పడకుండా ఉంటుందా? పడింది. ఒక దొంగ చాలా రోజులుగా అతన్ని గమనిస్తూనే ఉన్నాడు. అసలీ ముసలైన ప్రతిరోజూ రాత్రిపూట అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అని తెగ ఆలోచిస్తున్నాడు. ఇక దొంగకు విషయం అర్థమైపోయింది. ఒకరోజు లోభి వెళ్ళిపోయిన తర్వాత దొంగ తోటలోకి వెళ్ళాడు. సరిగ్గా అదే చోట తవ్వాడు. అంతే, మెరిసిపోతున్న ఆ బంగారు కడ్డీ వాడి చేతికి చిక్కింది. కాని దొంగ చాలా తెలివైనవాడు. దొంగతనం జరిగినట్టు వెంటనే తెలియకూడదని ఆ గోతిలో ఒక పెద్ద రాయిని పెట్టి లోభి ఎలాగైతే పూడ్చేవాడో అచ్చమలాగే పూడ్చిపెట్టి అక్కడనుంచి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు రాత్రి ఎప్పటిలాగే మన లోభి తన బంగారాన్ని చూసుకోడానికి తోటలోకి వెళ్ళాడు. కాని పాపం, తన జీవితమే తలక్రిందులు కాబోతోందని ఆ క్షణంలో ఆయనకు తెలియదు. గొయ్యి తవ్వాడు. తీరా చూస్తే అక్కడ బంగారం లేదు, ఒక రాయుంది. అంతే, ఆయన గుండె ఆగినంత పనైంది. అయ్యో నా బంగారం అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు ఎంత గట్టిగా ఉందంటే పక్కింటి వాళ్లకి కూడా వినిపించి ఏమైందా అని బయటకు వచ్చారు. చూశారా, ఒక్క రాత్రిలో పరిస్థితి ఎలా మారిపోయిందో? నిన్నటి వరకు బంగారమున్న చోట ఈరోజు ఒక మామూలు రాయి. ఆ అరుపులు విని పరుగున వచ్చిన పక్కింటి ఆయనకు లోభి ఏడుస్తూనే జరిగిన విషయమంతా చెప్పాడు. కథ మొత్తం విన్న ఆ పక్కింటి ఆయన అయ్యో పాపమనలేదు, జాలి చూపించలేదు. దానికి బదులుగా ఈ కథకే నీతిని చెప్పే ఒక అద్భుతమైన మాటన్నాడు. ఆయనేమన్నాడంటే, ఎందుకయ్యా అంతలా ఏడుస్తావో? ఆ బంగారం అక్కడున్నప్పుడు నువ్వేమైనా దాన్ని వాడావా? లేదు కదా, కేవలం దాన్ని చూసి మురిసిపోయావు. ఇప్పుడు ఈ రాయిని చూసి కూడా అలాగే మురిసిపో. ఎందుకంటే మనం వాడనప్పుడు బంగారమైనా బండరాయి అయినా ఒకటే కదా. ఎంత నిజంగదా ఈ మాటల్లో. అసలు పాయింట్ ఇదే. వస్తువు విలువ దానిలో ఉండదు, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దానిలో ఉంటుంది. ఆ మాటలు వినగానే మన లోభికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టు అయింది. నిజమే కదా, తను కోల్పోయిందేంటి? ఏమీ లేదు. ఎందుకంటే ఆ బంగారాన్ని తను ఎప్పుడూ వాడనే లేదు. కాబట్టి నిజానికి ఆయనకు ఎలాంటి నష్టం జరగలేదు. సో ఈ కథ మనకు చెప్పే నీతి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. సంపద అనేది పోగేసి దాచిపెట్టడానికి కాదు, దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే దానికి నిజమైన విలువ వస్తుంది. లేకపోతే అది కూడా రోడ్డు మీద పడి ఉన్న రాయితో సమానమే. మరి ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. మన జీవితాల్లో కూడా మనం ఉపయోగించకుండా ఇలాగే దాచిపెడుతున్న బంగారం ఏమైనా ఉందా? అది మనలో ఉన్న ఒక టాలెంట్ కావచ్చు, మన సమయం కావచ్చు, లేదా మరేదైనా విలువైనది కావచ్చు. ఆలోచించండి.